అతిథులను మన సంప్రదాయంలో దేవుళ్ళుగా అభివర్ణిస్తూ ఉంటారు. ప్రతి ఇల్లు వచ్చిపోయే చుట్టాలు బంధువులు అతిథులతో కలగల్లాడాలని మనస్ఫూర్తిగా అంతా కోరుకునేవారు. అయితే గత కాలంలో ప్రతి లోగిలి బంధువులతో కిటకిటలాడేది. నవీన తరంలో ఆ వచ్చేపోయే వారి జాబితా బాగా తగ్గిపోయింది. అయినా సరే దగ్గర బంధువుల రాకపోకలు తప్పనిసరి. వీకెండ్స్ లో వారు రావడం, అంతా కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు గ్యాస్ బండ ఏకంగా వంటింటినే గురి పెట్టడంతో బంధువులు వస్తూ ఉన్నారు జాగ్రత్త అన్న హెచ్చరికల సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. అవును, ఇప్పుడు అంతా గ్యాస్ మహిమ. బంధుత్వాలు, స్నేహితులు ఎవరైనా గ్యాస్ పుణ్యమా అని ఏ ఇంటి గడప తొక్కే అవకాశాలైతే లేవని అంటూ ఉన్నారు. ఉన్నవారికే పొయ్యి మీద గ్యాస్ చాలడం లేదని వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. దాంతో ఇక కొత్తగా ఎవరైనా వస్తే అది అదనపు భారంగా మారుతుందని అంటూ ఉన్నారు. అందుకే ఈ గ్యాస్ కొరత తీరే వరకు అయినా మా ఇంటికి రావద్దు స్వామి అని వేడుకుంటున్నారట. ఎక్కడో గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం జరుగుతోంది అనుకుంటే పొరపాటు. ఆ ప్రభావం నేరుగా వంటగదికే వచ్చి పెద్ద శబ్దం చేస్తుంది. దాంతో సగటు జీవికి సాపాటు కోసం తిప్పులు తప్పేలా లేవు. గ్యాస్ గండంతో సామాన్యుడు అల్లాడిపోతూ ఉన్నాడు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం అలా లేవని అంటూ ఉన్నారు. దాంతో ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంతో ఇంధన మార్కెట్ మీద తీవ్రమైన ప్రభావమే చూపిస్తోందని అంటూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద భారీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతో వంటింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ని చాలా పొదుపుగా, ఇంకా చెప్పాలి అంటే అపురూపంగా చూసుకుంటూ ఉన్నారు. పోనీ ఎవరైనా వస్తే ఇంట్లో ఇంత వండి పెట్టడానికి గ్యాస్ కొరత ఉందని హోటళ్ల నుంచి తెప్పించాలనుకున్నా కూడా అవి కూడా బంద్ అయి ఇబ్బంది పడుతూ ఉన్నాయి. చాలా హోటళ్లలో ఐటమ్స్ తగ్గించేశారు. చాలా వరకు పాక్షికంగా నడుపుతూ ఉన్నారు. ఇంకా మరికొన్ని మూసేశారు. ఉన్న అరకొర హోటళ్లలో ఆహార పదార్థాల మీద గ్యాస్ ట్యాక్స్ ప్రత్యేకంగా వడ్డించి వాయించేస్తూ ఉన్నారు. దాంతో ఈ దారుణమైన పరిస్థితుల్లో తమకే 2 పూటలా కంచం లేవడం కష్టంగా ఉంది కాబట్టి బంధువులారా దయచేసి ఇప్పట్లో రావద్దు అని నిక్కచ్చిగా నిర్దాక్షిణ్యంగా చెప్పేసే సీన్ కనిపిస్తోందట. ఇక చూస్తే హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఉగాది పండుగ ముందుంది. అలాగే ముస్లింస్ కి రంజాన్ పండుగ ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్ షాక్ ఇస్తూ ఉంది. దాంతో పండుగ పూట ఎలా గడిచేది అని అంతా తలపట్టుకుంటున్న పరిస్థితి ఉంది. హిందువుల పండుగల వేళ పిండి వంటలు తప్పనిసరి. ఇప్పుడు వాటి సంగతి పక్కన పెడితే పప్పన్నమైనా తినగలమా అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధిక గ్యాస్ వినియోగం అయ్యేలా ఉగాది, శ్రీరామ నవమి సహా అనేక పండుగలు ముందు ఉన్నాయని వాపోతూ ఉన్నారు. మరి ఆ సమయానికైనా గ్యాస్ కష్టాలు తీరితే అదే 10,000 అని అంటూ ఉన్నారు.